తిరుపతిలో ఉన్నాం కదా. బాగున్నా. ఏం పేరు అండి? ఏం పేరు మీ పేరు? కోటయ్య. కోటయ్య, అబ్బిరేలు కోటయ్య. ఏ ఊరు? లింగాల. లింగాల. ఏంటి ఇక్కడ ఇప్పుడు టైం ఎంత అయింది? 12 అయిందా? 12 అయింది. ఏం చేస్తున్నారు? వచ్చిన సాగర్ నేలకి. సాగర్ నీళ్ళకి ఎంత ఉంది మీది ల్యాండ్ భూమి? 2 ఎకరాలు ఉన్నాయి. 2 ఎకరాలు ఉందా? ఏంటి ఇక్కడ ప్రాబ్లం? వాటర్ రావట్లేదా? వస్తుందా? చాలా వస్తుందా? రావట్లేదు. ఎందుకు రావట్లేదు? నీళ్ళు వస్తున్నాయా? ఎక్కడ వస్తున్నాయి? పొద్దాలు తీసుకున్నారు. మరి ఇప్పుడు 4 కిలోమీటర్లు కావాలి నీళ్ళు. మెరక అనేది. మరి ఇప్పుడు నీళ్ళు కావాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? రప్పియాలంటే ఏంటి అంటే ఫ్లోటింగ్ ఇప్పుడు నమస్తే అండి. మనం కల్లూరు మండలం లింగాల్లో ఉన్నాము. ఇక్కడ లింగాల కెనాల్ ఉంది, ఎన్ఎస్పి కెనాల్. కొద్ది చిన్న కాలం ఇది. సో వీళ్ళు రైతులు రాత్రి 12 గంటలకు ఫోన్ చేశారు, మాకు నీళ్ళు రావట్లేదు సార్, కాలువల్లి కూడా వారం 10 రోజులు అయింది అని వాళ్ళు చెప్పారు. నాకెందుకు చెప్పారంటే వాళ్ళు అంతకుముందు ఎన్ఎస్పి కెనాల్ తెగినప్పుడు మనం కొంతమంది రైతులు ఆవేదన నాకు చెప్తే మన రాష్ట్ర సాంబార్ ఛానల్లో మనం వేసాం, పంటలు ఎండిపోతానే త్వరగా వాటర్ వేయండి అని మనం చెప్పినాం. సో చాలా పేపర్లు వేశారు, టీవీల్లో వచ్చింది. సరే అందరం ప్రయత్నించడం వల్ల లోకల్ మినిస్టర్స్ బాగా పనిచేయించి అధికారులని సో ఆ కెనాల్ అంతా బాగు చేయించారు, వాటర్ కూడా వదిలారు. సో వాటర్ వచ్చిందని మనం రైతుల దగ్గర పోయినప్పుడు చండపట్ల రైతులు కానీ చాలా మంది హ్యాపీ ఫీల్ అయ్యారు. దాన్ని కూడా మనం మన ఛానల్లో వేసాము. సో ఈ రైతులు నాకు ఫోన్ చేసి, సార్ మీరు బాగానే ఉంది, కాలువ బాగైంది, వాటర్ వచ్చినాయి, అందరూ హ్యాపీగా ఉన్నారని మీరు పెట్టారు సార్, మరి మాకు కాలువ వదిలి 10 రోజులు అయింది, మాకు ఇంతవరకు వాటర్ రావట్లేదు, మా లింగాల కెనాల్ పరిస్థితి ఒకసారి చూడండి అని రాత్రి వాళ్ళు 12 గంటలకు ఫోన్ చేశారు. నేను 12 కల్లూరు నుండి వస్తున్నాను. వస్తుంటే రోడ్డు మీద వాచారాయ తండ అండ్ బోడిమెల్లో గ్రామ సింహాలు, ఆ గ్రామ సింహాలను చూసి అసలు నాకు వణుకు వచ్చేసింది, నా మీదకి వచ్చేసినాయి. ఎంత ఘోరంగా ఉన్నాయి గ్రామ సింహాలు అనేది, ఆ కుక్కలు అనేది అసలు ఎలా పెరిగిపోయినాయి అనేది అది కూడా ఉదాహరణ. రైతులు కూడా ప్రయాణించేటప్పుడు చాలా ప్రమాదం. సో దాన్ని ఎట్లా నేను దాటుకొని వచ్చా. సరే వచ్చాను, వచ్చి చూస్తే ఇక్కడ 12:30 అయింది నైట్. రైతులు ఇక్కడ 10-20 మంది పడుకొని ఉన్నారు, పడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, దోమలు కుడుతున్నాయి. వాళ్ళు ఆవేదన అంతా చెప్పారు. ఏంటంటే సార్ కాలువ వదిలారు, మా లింగాల కెనాల్కి నీళ్లు ఎక్కువ మొత్తంలో వదలటం లేదు, మాది మెరక ప్రాంతం అండ్ కాలువ కూడా బాగలేదు, ఇది మెరకకి సంబంధించిన ఏరియా, కాలువ కూడా ఏం బాగలేదు, వాళ్ళు కొన్నే వదులుతున్నారు నీళ్లు, మాకు ఎప్పుడు అందాలి, మా పొలాలు పొట్ట దశలో ఉన్నాయి, చిరుపొట్ట దశలో ఎండిపోతాయి. సో మీరు దయచేసి మీ ఛానల్లో వేసి మాకు ఎక్కువ మొత్తంలో నీళ్లు వదిలేటట్టు చేయండి అని వాళ్ళు ఆవేదన చెప్పారు. మాకు ఎక్కువ మొత్తంలో ఎక్కువ ఫ్లోటింగ్తో ఎక్కువ మొత్తంలో నీరు వదిలితేనే మా చివరి పొలాల చేస్తే మా పంటలు చేతికి వస్తాయి అని చెప్పారు. అని చెబుతూ వాళ్ళు ఇంకేం చెప్పారు, మా చివరి పొలాలకు నీళ్లే రాలేదు, మాకు నీళ్లే సరిగ్గా రావట్లేదు, వీళ్ళు కాలువ బంద్ చేస్తారట సార్, మరి కాలువ బంద్ చేస్తే మా పరిస్థితి ఏంటని వాళ్ళు ఒక సందేహం వెలిబుచ్చారు. ఇక్కడ కల్లూరు ఎన్ఎస్పి కెనాల్ డి గారి దగ్గర ఉన్నాం. సో సారు ఇప్పుడు లింగాల కెనాల్కి కొంచెం వాటర్ రావట్లేదు, ఫ్లోటింగ్ తక్కువ ఉంది, పొలాలు చివరి పొలాలు ఎండిపోతున్నాయి అంటున్నారు. కాబట్టి మనం ఒకసారి డి గారితో మాట్లాడదాం. డి సార్, ఓకే, ఇప్పుడు లింగాల పొలాలు చివరి పొలాలు నీళ్ళు అందట్లేదు, తక్కువ వస్తున్నాయి అంటున్నారు సార్ రైతులు. గమనించినట్లయితే 22 క్యూసెక్లు చేసి దానికి డిజైన్ డిశ్చార్జ్ 25 ఉంది సార్. 22 క్యూసెక్స్ ఇచ్చి డైలాండ్ వరకు నడపడం జరిగింది సార్. ఇప్పుడు 5వ కిలోమీటర్లో ఉన్నాయి వాటర్. ఇంకొక రేపు వరకు ఇచ్చి మొత్తం తడటానికి ట్రై చేస్తున్నాం సార్. ఇంకా అవరోధం లేకుండా పైన రైతులని కొంచెం ఆపిచ్చేసి కింద తీసుకెళ్ళడానికి మా ఉపచార సిబ్బంది అంతా కృషి చేస్తున్నారు, కాలం మీద ఉన్నారు సార్. ఇప్పుడు రైతులు ఏమంటున్నారంటే చివరి పొలాలకు అందలేదు, అప్పుడే కాలువ బంద్ చేస్తారని వాళ్ళు కొంచెం డౌట్ ఉన్నారు. లేదు, చివరికి అందిన తర్వాతనే బంద్ చేయడం జరుగుతుంది, చివరి వరకు అందించడం జరుగుతుంది. దాదాపు ఒక 50 acres ఉంటుంది సార్. 50 acres అయిపోయిన తర్వాతనే జీరోలో క్లోజ్ చేస్తాం. ఓకే, తర్వాత కొంచెం కెనాల్స్ కూడా బాగలేవు అని కొంచెం రైతులు కంప్లైంట్స్ ఉన్నాయి. దాన్ని ఈజీఎస్లో ప్రపోజల్ పెట్టాము సార్. ఈజీఎస్లో క్లోజ్ అయిన తర్వాత చేయడం జరిగింది.
ఫంక్షన్ బట్టి. సో ఇప్పుడైతే వాటర్ కంపల్సరీగా ఎక్కువ మొత్తంలో వెళ్తాయి, అందరికి అంతాయా సార్? కాలువ సామర్థ్యం మేరకు తీసుకుంటాం. ఓకే సార్. అది మెరకాయని అంటున్నారు సార్ రైతులు అయితే ఎందుకంటే మెరకుతుంది, ల్యాండ్స్ కూడా మెరకుంటాయి సార్. దానివల్ల లెవెల్ హై లెవెల్ తుమ్మాలి. ఇప్పుడు వాటర్ రెగ్యులేటర్ దించి ఇవ్వడం జరిగింది ఫస్ట్ తక్కువ వచ్చినప్పుడు. ఓకే 5 కిలోమీటర్ రెగ్యులేటర్ సార్. రెగ్యులేటర్ దించి వాళ్ళకి కావాల్సిన వాటర్ 22 క్యూసెక్స్ ఇచ్చాం. ఇప్పుడు ఇంకా ప్రాబ్లం లేదు. అంటే అంతా ముందే ఏమైనా తక్కువ ఇచ్చారు సార్? ఇప్పుడు ఈ కంప్లైంట్ పెద్ద కాలువ తక్కువ వచ్చింది. కాలువ పెద్ద కాలువ 700 వచ్చినప్పుడు కొంచెం తక్కువ ఎక్కుతుంది సార్. ఇప్పుడు 1000 వస్తుంది. 1000 వస్తుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే. ఇప్పుడైతే రైతులకు అందరికీ చివరి నీళ్ళు పోతాయి, సరిపోని సామర్థ్యం వస్తాయి. అందరిది నిండిన తర్వాతనే అదే తడిసిన తర్వాతనే బంద్ అవుతుంది సార్ కాలువ? అందరికి నీటి సరఫరా అయిన తర్వాతనే బంద్ చేయడం జరిగింది. కాలువ కూడా అది ఎన్ఆర్ఈజిఎస్లో రిపేర్స్. ప్రపోజల్ థ్యాంక్ యూ సార్. ఓకే.